దోషం తూర్పు ద్వారం పెట్టకుండా దక్షిణ ద్వారం పెట్టాడు. ఇది ఒక అజ్ఞానం బాగా పెంచేస్తున్నారు. వాస్తు పేరు మీద దోపిడీ జరిగిపోతుంది. దయచేసి ఆలోచన చేయండి. ఈ పిచ్చి మోసాల్లో పలకండమ్మా. వాస్తు గొప్ప తత్వశాస్త్రం. ఈశాన్యమే బరువులు పెట్టద్దు అంటారు. మీరు గమనించండి, ఈశాన్యంలో ఏం బరువులు పెట్టద్దు. ఎందుకు పెట్టద్దండి? ఈశాన్యంలో ఈ మైకి తీసుకెళ్ళి పెట్టండి, ఏమైనా జరుగుతుందేమో. ఈశాన్యంలో ఈ సింహాసనం ఏంటి, ఏమైనా జరుగుతుందేమో. సవాల్ చేసి చెబుతున్నా, ఏం జరగదండి. కానీ ఎందుకు పెట్టద్దన్నారు అంటే, ఈశాన్యం అంటే ఈశ్వరుడు దిక్కమ్మ లెక్క. ఈశ్వరుడు దిక్కది. ఈశ్వరుడు జ్ఞానాన్ని ఇస్తాడు, వైరాగ్యాన్ని ఇస్తాడు. నువ్వు అక్కడ బరువు పెట్టద్దంటే అర్థమైన సూట్ కేసులన్నీ పెట్టావనుకో. ఈశాన్యంలో దేవుడు మందిరం ఉంటుంది కదా, పక్కనే సూట్ కేసులు పెట్టావనుకో, లేదా బట్టల బీరువా ఉందనుకో. నువ్వు జపం చేస్తూ ఉంటావు, ఆవిడ వచ్చి బీరువా తీస్తుంది. డామ్ డూమని నీ జపం ఏమైంది? ఇక్కడ బీరువా అయింది. ధాన్యం బస్తాలు పెట్టావనుకో, ఎలకలు వచ్చి పరపర కొరుకుతుంది. నీ జపం ఏమైంది? పరపర అయింది. అందుకనే మనకి ఈశాన్యంలో బరువులు పెట్టదు. ఈశాన్యం దేవుడు దిక్కు కాబట్టి అక్కడ దేవుడు మందిరం పెట్టుకుంటాం కాబట్టి అక్కడ మనశ్శాంతిగా జపం చేసుకోవాలి. కాబట్టి వేరే వస్తువుల బరువులు ఏవి అక్కడ లేకుండా ఉంటే మనస్సులో ఏకాగ్రత కుదురుతుంది. అంతేనా? ఇంటి నిండా వస్తువులు ఉండేవాళ్ళని మీరు గమనించడం, వాళ్ళకి ఏకాగ్రత కుదరదండి. అందుకని ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు. అంటే తత్వశాస్త్రం, వాస్తుశాస్త్రం ఎంత గొప్పదండి. నీకు దేవుడు దొరకాలి అంటే బరువులు తగ్గించుకో, బాధ్యతలు తగ్గించుకో. అందుకోసం ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు. కానీ ఈశాన్యంలో ఓ సూట్ కేసు పెడితే యజమాని పోతాడు ఎక్కడా లేదండి. దానికి వాస్తు అనేది గొప్ప తత్వశాస్త్రం. దాన్ని ఆ రకంగానే మనం అలవాటు చేసుకోవాలి జాగ్రత్తగా. అందుకని ఇక్కడ చెబుతున్నారు, ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళైనా అద్భుతమైన ప్రగతి సాధించాలి అంటే జపం చెయ్యాలి. మొహమాటం లేకుండా చెబుతున్నా. జపానికి కులం లేదు, మతం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. దయచేసి గ్రహించండి. మేము చేయొచ్చా చేయకూడదా అని ఎవరు అడగండి. అందరూ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే మనస్సులో చేయాలి, పైకి మాట్లాడకూడదు. జపమాల తిప్పడం కాదు, దాని నిబంధనలు వేరుగా ఉంటాయి. పైకి మాట్లాడద్దు. అలాగే ఇంకో రకం జపం ఉంది, ఉపాంశు జపం అంటారు. ఉపాంశు అంటే పైకి ఎవరికి వినపడదు, కానీ మనమే లోపల పెదవులు కదులుతూ ఉంటాయి. సౌండ్ బయటికి వినపడదు, మనకి వినపడుతుంది. అది ఉపాంశు జపం అంటారు. బయట చేసే జపం కంటే పెదవులతో చేసే జపం గొప్పది. పెదవులతో చేసే జపం కంటే మనస్సులో చేసే జపం చాలా గొప్పది. ఆ జపం చేయాలి అందరూ కూడా. ఆ జపం చేయాలి. మీరు